విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వారిని మానసికంగా శారీరకంగా గాయపరుస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఓ విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. నిర్దాక్షిణ్యంగా లంచ్ బాక్స్తో తలపై కొట్టాడు. ఈ ఘటన ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ స్కూల్లో ఏం జరిగింది? బాలుడి తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పసిపిల్లాడని కూడా చూడకుండా ఎల్కేజీ విద్యార్థిని ఓ టీచర్ నిర్దాక్షిణ్యంగా లంచ్ బాక్స్తో కొట్టిన ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం ఎల్సీహెచ్ కాలనీలో నివాసముండే ఆవుల మణికంఠ కుమారుడు ఈశ్వర్ ఇంటికి దగ్గరలో లిటిల్ ఇండియన్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. ఆగస్టు 6వ తేదీన బాలుడి తండ్రికి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి తలకు గాయమైందని, రక్తం కారుతోందని తండ్రికి స్కూల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూలుకి చేరుకున్న తండ్రి కొడుకును సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. గాయం తీవ్రత పరిశీలించిన వైద్యులు బాలుడి తలకి 3 కుట్లు వేశారు. ఈ విషయంపై బాలుడిని ఆరా తీయగా టీచర్ కొట్టడంతో తన తలకు గాయమైందని చెప్పాడు. తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్ నిలదీస్తే పిల్లలు కొట్టుకోవడంతోటే కిందపడి గాయమైందని బుకాయించారు. దీంతో తండ్రి ఘటనపై సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వమని కోరిన ప్రిన్సిపాల్ ఇవ్వడం లేదని బాలుడి తండ్రి ఆరోపించారు. టీచర్పై కేసు నమోదు చేశామని సైదాబాద్ పోలీసులు తెలిపారు. కొడుకు పేరు ఈశ్వర్, ఆవుల ఈశ్వర్. స్కూల్కి వచ్చిండు, మార్నింగ్ 9 o'clockకి స్కూల్కి వచ్చిండు. నాకు ఎగ్జాక్ట్ 12:15కి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి తలకే పగిలిందని చెప్పి ఫోన్ వచ్చింది. అయితే స్కూల్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే, పిల్లలు కొట్టుకున్నారు, మీరు అంత యాసిటీ ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకంత హైపర్ అవుతున్నారు అంటే, మీ బాబుకి ఇట్లా అవుతే మీరు ఊపుతారా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే అతను ఏమంటున్నాడు అంటే, నేను ఏముందో ట్రీట్మెంట్ పైసలు ఇచ్చేస్తాను మీకు అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ అతను అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసేది ఉంది, ఇప్పుడు ఏం చేస్తారు అది ఇది అని చెప్పి పిలిపించి వాళ్ళని ఎవరినో పిలిపించి ఒక 2-3 పిలిపించి మమ్మల్ని బయటికి పంపించినారు. దాని తర్వాత మేము మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ కావాలని అంటే టెక్నీషియన్ వస్తున్నాడు అని చెప్పి ఇప్పటికి 1.5 hour అవుతుంది. ఇప్పటి వరకు కాలేదు, అదేం కాలేదు. చిన్న బాబు ఎల్కేజీ చదువుకుంటాడు, వానికి 3 stitches పడ్డాయి, చాలా హెవీ ఇంజూర్డ్ అయింది తలకాయకి. పిల్లలు కొట్టుకున్నా సరే, అది ఏది కొట్టుకున్నా సరే సీసీటీవీ ఫుటేజ్ చూసినాక తెలుస్తుంది. అయినా కానీ నేనైతే ఊకోలేదు. ఇది అయితే పిల్లలది, చిన్న పిల్లలది, రేపటి దినము రిపీట్ కావద్దని నా ఇంటెన్షన్, అంతే. మిగతాది ఏం లేదు. వాళ్ళపైన ఏదో పల్సర్ గ్రడ్జ్ లేదు, ఏం లేదు. నా బాబుకి ఇట్లా అయింది, నా బాబుకి కరెక్ట్ ఏదున్నా నేను ప్రెస్ త్రూలా నేను సాయం అడుగుతున్నా, ప్రెస్ త్రూలా నాకు న్యాయం కావాలి అంతే.